నేనే ఏదైతే వైట్ ఛాలెంజ్ విసిరానో ఈ వైట్ ఛాలెంజ్కు భయపడి కేటీఆర్ ఇక్కడికి రావట్లేదని చెప్పి నేను విసిరిన ఛాలెంజ్కు నిరూపించుకోవాలంటే దమ్ముంటే అమరవీర సుభంగ్ వద్దకు వచ్చి నేను విసిరిన ఛాలెంజ్పై ఆయన మాట్లాడాలని సవాల్ విసురుతున్నారు కదా, దీనిపైన మీరేమంటారు? ఆయన ఛాలెంజ్ విసిరితే మేము తీసుకుంటాము. మరి రాహుల్ గాంధీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా, దమ్ముంటే మీ నాయకుడిని రమ్మన్. నేను నన్ను అంటుంటారు బ్రాండ్ అంబైడర్ అంటున్నారు కదా, నేను వెంట్రుకలు ఇస్తా, రక్తం ఇస్తా, అవసరమైతే నా లివర్ టెస్ట్ కూడా ఇస్తా, లివర్ ముక్క కూడా కోసిమంటే కోసిస్తానయ్యా అని చెప్పి మంత్రివర్యులు ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ఆరోపణ చేశారు కదా, నేను జెడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎంపీ నుంచి, ఎమ్మెల్యే నుంచి ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను. కేవలం అంటే మంత్రి కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ఆయనకి పదవులు దక్కాయని చెప్పి నేను కష్టపడవచ్చు. సింహం తరించి తానే రాజు అవుతుంది. అదేవిధంగా సింహం లాంటి మా మంత్రి కేటీఆర్ గారు అయితే చీకట్లో పొక్కలు దోవే, గోతులు దోవే, పందికొక్కులు అంటాడు రేవంత్ రెడ్డి. ఆయన ఛాలెంజ్ విసిరితే కూడా ఒక రేంజ్ ఉండాలి. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగమ యాత్రని ఆ నుంచి ప్రజలను తప్పుదో పట్టించడానికే ఇలాంటి సవాలు విసురుతున్నారని చెప్పి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఆయన మాట్లాడతాడు, ఆయన తొండి పంచాది, ఆయన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తాలిబాన్లు, జమ్మూ కాశ్మీర్, భాగ్యనగరాన్ని, హైదరాబాద్ని భాగ్యనగరంగా మారుస్తా అని హిందూ ముస్లింల మధ్య. మేము బండి సంజయ్ గారికి చెప్తాను, నువ్వు యాత్ర వేసుకో. ఈ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడింది కదా, దీని మీద రాహుల్ గాంధీ మీద రమ్మని చెప్పు, నీకు చేత కాకపోతే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపైన కాకుండా ఇప్పుడు వైట్ ఛాలెంజ్ అనేది ఇది కొత్తగా ఎందుకు తీసుకొచ్చారంటారు? ఇది ఎవరికి లాభం అంటారు? వైట్ ఛాలెంజ్ అంటే తెలంగాణలో ఇది అనుకుంటారు, తెల్లగాళ్ళు ఊర్లల్లో మాకు బాగా తెలుసు. వైట్ అంటే తెల్లగాళ్ళు అంటారు, అరే కళ్ళు దాకా పోదాంరా అంటారు. అట్లాంటి గౌడ అన్నదమ్ములను పెంచి పోషించే విధంగా ఇవాళ తీరాన్ని ప్రారంభించి గౌడ సోదరులను ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులు మీపై ఆరోపణలు చేస్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిపై. మరోసారి మాట్లాడితే వాళ్ళకి తీవ్ర హెచ్చరికలు ఉంటాయని కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో పట్టించుకోవాలని తీవ్ర హెచ్చరికలు ఉంటే చూస్తాం. గ్రౌండ్లో క్యాడర్ లేనోళ్ళు, ఒక సర్పంచ్ లేనోళ్ళు, ఒక నాయకుడు లేనోళ్ళు, ఒక క్యారెక్టర్ లేనోళ్ళు గాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకుంటామా అండి? ఈ ప్రజాస్పందన చూస్తే 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు ధీమా. కొత్త పిచ్చేవాడు పూరిగెద్దడు అన్నట్టు ఉంది. ఏదో పండుగ కాళ్ళు వస్తారు కదా, డబ్బులు కొట్టుకుంటారు, అట్లా ఆరిపోయే ముందు దీపం వెళ్తురైతుంది. ఈయన ఏ ఇంట్లోకో ఆ ఇల్లు మునిపోయింది. చంద్రబాబు ఇంట్లో వచ్చి నా ఇల్లు ఖాళీ చేసి ఇల్లు గుల్లయింది. చంద్రబాబు, లోకేష్ గారు హైదరాబాద్ నుంచి బుట్ట ఎదుర్కొని పాపం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయారు. దెబ్బతీసేయంగా పనిచేస్తే ఖచ్చితంగా నీ మీద డిఫామేషన్ వేస్తాం. నిన్ను ఈయనకు నక్కకు నాగలోకం తేడా. సింహం లాంటి వ్యక్తి మా కేటీఆర్, సింహానికి రాజు చేయవలసిన అవసరం లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారికి ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేస్తాం, ఆయన బిజీ ఉంటే హైదరాబాద్కి రమ్మని ఇక్కడ టెస్ట్లు చేస్తాం. అప్పుడు బయటపడుతుంది ఎవరైందని. ఈ తప్పుడు మాటలు, లపంగా మాటలు మాట్లాడితే సింహం పందుకొక్కతో పోల్చుకోవద్దు. నక్కకు కుక్క పులి ఎప్పటికి కాదు, పిల్లి పులిలాగా వివరించి చారలు వేసుకుంటూ అవుతుందా అండి? కేటీఆర్ గారితో ఆయన పోల్చుకోవద్దు.